కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీ అందరికీ లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని, మీ ఆస్తులు కాపాడాలని, మీకు భద్రత ఇవ్వాలని ఒక్కొక్కసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు. మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిదిగా అని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే 2003 ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసేవాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండు 2019లో మళ్లీ గుర్తు చేస్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన, నేనే ముఖ్యమంత్రి, నిద్రలేశాను. సాక్షి ఒక టీవీ ఉంది, ఆ పేరు ఎట్టబెట్టారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. చేసే పనులన్నీ ఏదో పనులు, పేరు మాత్రం సాక్షి. నిద్ర లేస్తే టీవీలో ఫ్లాష్, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏమనిపిస్తుంది తమ్ముళ్ళు మీకు? పాపం అనిపిస్తుందా లేదా? నేను కూడా అనుకున్నాను, పాపం అనుకున్నాను. ఇంకొక అర్ధగంట అయిపోయింది. అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు. సిఐని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా బయట వస్తే వీళ్ళ బంధువే వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కుట్లేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కూతురు సునీత, కాదు పోస్ట్ మార్టం చేయాలి, వాస్తవాలు బయట రావాలని అడిగింది. పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది. ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సాయంత్రం అయింది, డ్రామా మారింది. ప్లేటు ఫిరాయించారు. మా నాన్నను చంపేశారు. ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న, ఆయన కూడా చంపేశారని ప్లేటు ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది,
నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది. మీరు కూడా అనుకున్నారు పాపం అని. నేను మోసపోయా, మీరు పాపం అనుకున్నారు, కానీ కొంపలు గూలాయి. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి. పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని